హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మన కుకట్పల్లి రంగనాయకుల స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు అయితే జరిపారు. ఆ బ్రహ్మోత్సవాలకి ఏమేం చేశారో అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి, చూసేయండి. బ్రహ్మోత్సవాలు అయితే 3 జూలై నుంచి స్టార్ట్ అయ్యాయి. 10th జూలై వరకు అయితే అయ్యాయి. ముందుగా స్వామివారికి ఆధ్యాయనోత్సవములైతే జరిగాయి. ఆ తర్వాత సండే నుంచి ఇంకా విశిష్ట పూజలు, గరుడ హోమాలు అలా చాలా పూజలైతే చేశారు. ఆ తర్వాత మండే రోజైతే మార్నింగ్ 7:00కే గరుడ ప్రసాద వితరణ అయితే జరిగింది. గరుడ ప్రసాద వితరణ అంటే సంతానం కోసమని, పూజలయిపోయిన తర్వాత సంతానం లేని వారి కోసమని గరుడ ప్రసాదం అయితే ఇస్తారు. ఆ ప్రసాదం తీసుకుంటే తప్పకుండా పిల్లలు పుడతారని నమ్మకం. ఈ పూజలప్పుడు స్వామివారి అలంకరణ, స్వామివారిని చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదు. అంత బాగా అనిపించారు. అలా స్వామివారి బ్రహ్మోత్సవాలైతే అంగరంగ వైభవంగా అయితే జరిగాయి. చాలామంది భక్తులు కూడా వచ్చారు. ఎర్లీ అవర్స్ అని కూడా కాకుండా. బ్రహ్మోత్సవాలంటే ఎప్పుడు దూరం నుండి చూడడమే. అసలు ఏం చేస్తారు, ఏంటి అనేది తెలీదు. కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాము. ఇంత దగ్గర నుండి చూడడం, వీటిలో కొన్ని పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ చాలా డిఫరెంట్‌గా కూడా అనిపించింది. అంతేకాకుండా ఇందులో పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక పాజిటివ్ వైబ్స్ కూడా వచ్చాయి. హోమం అప్పుడు, అభిషేకం అప్పుడు స్వామివారిని చూస్తూ ఉంటే స్వామివారి ఫేస్‌లో చాలా స్మైలీగా అనిపించింది. ఎంతో హ్యాపీగా అనిపించింది స్వామివారిని చూస్తూ ఉంటే. आनन्दः
అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారి అలంకరణ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అంత అనిపించింది. స్వామివారిని చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ పసుపు బట్టల్లో, తులసి మాలలో చాలా అందంగా అనిపించారు స్వామివారు. ఆ తర్వాతయితే ఇంకా మొత్తం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారిని నీట్‌గా రెడీ చేశారు. ఇక్కడ కంప్లీట్ పట్టు పంచ కట్టి ఇంకా కుంకుమ బొట్టు పెట్టారు. అవి కూడా ఎంత అందంగా అనిపించిందో. మళ్ళీ తర్వాత పాలాభిషేకం అయితే చేశారు. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్‌గా అలంకరణ అయితే చేశారు. ఆ అలంకరణ చేసి ధూపం అవన్నీ ఇచ్చిన తర్వాత స్వామివారిని చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. స్వామివారిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత బాగున్నారు. ఇంకా వచ్చిన భక్తులందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత 8th జూలై అంటే వెన్స్‌డే రోజు స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం అయితే జరిపారు. దానికోసమని భక్తులందరూ కూడా పసుపు కొట్టడం అయితే చేశారు. చాలా వరకు వచ్చిన భక్తులందరితో కూడా పసుపు కొట్టించడం చేసి అందరినీ కూడా పార్టిసిపేట్ చేయించారు. ఇంకా 8th రోజు మధ్యాహ్నం 12:30కి అయితే స్వామివారి కళ్యాణం అయితే మొదలయ్యింది. ఆ కళ్యాణం కోసం అయితే స్వామివారిని, అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో చాలా అనిపించారు చూస్తూ ఉంటే. ఇంకా టెంపుల్‌లో కూడా కంప్లీట్‌గా డెకరేట్ చేశారు. మీరు చూస్తూ ఉండొచ్చు ఎంత అనిపించిందో అవన్నీ చూస్తూ ఉంటే. ఇంకా వచ్చిన పూజారులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. అలా స్వామివారి కళ్యాణం కూడా చాలా జరిగింది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. అంత బాగా అయింది. కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత అన్నప్రసాద వితరణ అయిపోయాక స్వామివారికైతే తిరుచి వాహన సేవ అంటే ఊరేగింపుగా కూడా చేశారు. ఆ తర్వాత 10th జూలై అంటే ఫ్రైడే రోజు చక్ర తీర్థోత్సవం కూడా జరిగింది. అప్పుడు కూడా వచ్చిన భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు. Comment, shop, but then 30